రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లి షేర్ గల్లీ ఫాతిమా మసీదు సమీపంలో అల్తాఫ్ రాజా టీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్, ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మక్కల నరసింహులు హాజరయ్యారు. పళ్లు ఫలాలతో ఉపవాస దీక్షను విరమింపచేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించడం గొప్ప విషయమన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ యూస్బాయ్, మీరాజ్, షరీఫ్, బుర్రి యాదగిరి, ఇలియాస్ బేగ్, నదీం పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి, రాజేందర్, అస్లాం, మల్లికార్జున యాదవ్, అంజాద్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి పరిధిలోని హస్మత్పేట యూత్ ఈరోజు ఇఫ్తార్ దావత్ను నిర్వహించారు. ఇఫ్తార్ ఏదైతే ఉందో అది కష్టసుఖాల్లో ఆకలి బాధను తీర్చి ఆకలితో అలమటించే ప్రజల పట్ల ఒక సంఘీభావాన్ని, ప్రేమను, ఆప్యాయతను నేర్పే ఒక కలయిక. తెలంగాణ సంస్కృతి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే భాయి భాయి, మతాలు ఏవైనా కులాలు ఏవైనా కలిసి జీవించాలనే సంస్కృతి నేర్పే గొప్ప సంస్కృతి. ఈ సంస్కృతిని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. అలాగే రంజాన్ మాసము గొప్ప పవిత్రమైన మాసం. ఈ మాసంలో భగవంతుణ్ణి అల్లా పేరుతో ధ్యానిస్తూ ప్రపంచంలో శాంతిని ఇవ్వాలని, భారతదేశంలో రాజ్యాంగబద్ధ పరిపాలనను కల్పించాలని, ప్రజల మధ్య ఐక్యతను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక ఐక్యతకి, సామరస్యానికి ప్రతీక ఉంది. దీన్ని భవిష్యత్తులో కూడా తీసుకుపోవాల ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము సమాజానికి ఒక సందేశం ఇచ్చాం. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులు ఏదైతుందో ఈ శాంతి సందేశాన్ని ప్రపంచానికి, ప్రజలకి, భారతదేశానికి, తెలంగాణకి, మిగతా జిల్లాలకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను డాక్టర్ రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్.